నమస్తే అన్న, అందరికీ నమస్కారం. ఇరాన్ అధ్యక్షుడు మనం చూసుకుంటే సంచలనమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రస్తుతం అమెరికా ఇజ్రాయిల్ నేపథ్యంలో అయితే ఐఆర్జీసీ ఏదైతే ఉందో ఇరాన్లో కీలక పాత్ర పోషిస్తూ ఉంది. ఎవరి మాట వినకుండా, అధ్యక్షుడి మాట వినకుండా, ప్రభుత్వం మాట వినకుండా, ఎవరి మాట వినకుండా అయితే ఐఆర్జీసీ వ్యవహరిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజిక్షియాన్ గారు సుప్రీం లీడర్ కార్యాలయానికి అధికారిక రాజీనామా లేఖను సమర్పించినట్లు స్థానిక మీడియా అయితే పేర్కొందనమాట. ఇరాన్ ఇంటర్నేషనల్ మీడియా అయితే పేర్కొంది. అలాగే పంపిన లేఖలో కీలకమైన జాతీయ నిర్ణయాల ప్రక్రియ నుంచి అధ్యక్షుడు మరియు ప్రభుత్వాన్ని సమర్థవంతంగా మినహాయించారని చెప్పి, దీని ఫలితంగా ఏర్పడిన అధికార శూన్యత ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ క్రాప్స్ ఐఆర్జీసీలోని కఠినవాద వర్గాలకు ఇరాన్ దేశ వ్యవహారాలపైన మరింత నియంత్రణ సాధించడానికి వీలు కల్పించిందని చెప్పి అధ్యక్షుడు పెజిక్షియాన్ పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో తాను తన రాజ్యాంగ విధులను నిర్వర్తించలేకపోతూ ఉన్నాను, అందువల్లే తక్షణమే పదవి నుంచి వైదొలగడానికి అనుమతి కోరినట్లు ఆయన పేర్కొన్నారని సమాచారం. రాజీనామా ఆమోదించబడుతుందో లేదో స్పష్టంగా తెలియనప్పటికీ ఈ పరిణామం ఇరాన్ రాజకీయ వ్యవస్థలో చీలిక తీవ్రతరమవుతుందని చెప్పి సూచిస్తూ ఉంది. ప్రస్తుతం మనం చూసుకుంటే కానీ ఇరాన్ ప్రెసిడెంట్ మసూద్ పెజిక్షియాన్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన మాట కూడా ఐఆర్జీసీ వాళ్ళైతే వినడం లేదన్నమాట. అలాగే క్రమక్రమంగా ప్రభుత్వం ఉన్నదన్న మాట కూడా మర్చిపోయి ఐఆర్జీసీ వాళ్ళు సొంతంగా నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నారని చెప్పేసి, ఒకవైపు అమెరికాతో డీల్ జరుగుతూ ఉంది, ఆ యొక్క డీల్ కూడా పట్టించుకోకుండా యథాస్వేచ్ఛగా వాళ్ళకు ఇష్టం వచ్చిన నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నారు. ఇటువంటి సమయంలో నేను అధ్యక్షుడిగా పదవిలో కొనసాగడం మంచిది కాదని చెప్పేసి సుప్రీం లీడర్ కార్యాలయానికి అయితేనా రాజీనామా లేఖను పంపడం జరిగింది. మరి ఇరాన్ సుప్రీం లీడర్ ముస్తఫా కమీని ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాల్సి ఉంది. ప్రస్తుతం ఆయన కోమాలో ఉంటానంటూ ఉన్నారు, అలాగే ఉన్నారా లేదా అని కూడా తెలియదు అనమాట. దీనిపైన ఇరాన్ సుప్రీం లీడర్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటాడో వేచి చూడాల్సి ఉంది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.